హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే లాప్సీ చేస్తున్నానండి బియ్యం రవ్వతోటి. మేమైతే ఇట్లా విసురురాయితో పట్టుకుంటున్నాం పిండి అనేది. మీరు మిక్సీ పట్టుకోవచ్చండి బరకగా, మరీ మెత్తగా ఉండకూడదు. కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి, లేకపోతే మరపట్టించుకోండి. మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరకగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 కప్పులు బియ్యం తీసుకొని రవ్వలాగా మిక్సీ పట్టేసుకోండి. మేమైతే విసురురాయిలో పట్టుకుంటున్నామండి. మంచి ఎక్సర్సైజ్ కూడా. ఇలా చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా వస్తుంది. పట్టుకున్న తర్వాత చూడండి బియ్యం రవ్వ ఎట్లా వస్తుందో. మెత్తగా కూడా లేదండి, కొంచెం బరకగా ఇడ్లీ రవ్వలాగా ఉంటుందండి. అట్లా రావాలి మనం మిక్సీ పట్టుకున్నా కూడా. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. బియ్యం రవ్వని ఒక 2 కప్పులు రవ్వ తీసుకొని, ఒక పావు కిలో బెల్లం వేసుకోండి. బెల్లంని సన్నగా తరుగుకొని మనం ఒక గిన్నెలోకి బియ్యం పిండి వేసుకొని, అదే గిన్నెలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. తర్వాత ఒక 5 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. అది స్టవ్ మీద పెట్టేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. హైలో పెట్టొద్దు, మీడియంలోనే ఉంచి దోరగా వేయించాలండి. ఇలా ఒకసారి మనం చేత్తో కలిపి తర్వాత స్టవ్ మీద పెట్టేసి దోరగా వేయించండి. కలుపుతానే ఉండాలండి, మాడిపోతుంది. స్టీల్ గిన్నెలో అయితే ఊరికనే మాడిపోతుంది. మాడితే మళ్ళీ ఆ స్మెల్ బాగుండదండి. మాడకుండా మనం కలుపుతూనే ఉండాలి. నెయ్యి బెల్లం పిండి అంతా కలిసి మంచి కమ్మటి వాసన వస్తుందండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు. అప్పుడు మనం ఒక గిన్నెలో ఇంకో కప్పు బియ్యం రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకోండి. ఆ వాటర్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ కూడా మంచిగా మరగాలండి, మంచిగా వేడవ్వాలి, గోరువెచ్చగా కాదండి. మంచిగా మరిగితేనే మనకి బాగుంటుంది హల్వా. ఈ రవ్వలో వేసుకున్నప్పుడు వాటర్ కూడా మంచిగా మరిగిన తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ అయింది, బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మాడకుండా మనం కలుపుతూనే ఉండాలండి. చూడండి మంచిగా వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇది కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది మనకి కలర్ కూడా. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత అది మొత్తం దగ్గర పడిపోతుందండి. ఒక 2 సార్లు అలా కలిపేసి ఒక 3 నిమిషాలు స్టవ్ మీద అట్లా ఉంచేసేయండి. మనం పిండి మెత్తగా ఉంటే అంత టేస్ట్ రాదండి, బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని సర్వ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి హల్వాలానే ఉంటుందండి, కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.